టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఒక్కరే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరే అన్ని జిల్లాలను తిరుగుతూ వివిధ నియోజకవర్గాల్లో తనకు అందుబాటులో రోజుకు ఎన్ని అయితే సాధ్యమో అంతకన్నా మించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇక మరోపక్క కాంగ్రెస్ని చూసినట్టయితే కాంగ్రెస్ నుండి ప్రధానంగా ఉన్న నేతలందరూ ప్రచారంలో వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు. రాహుల్ గాంధీ ప్రధానంగా మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు వచ్చి ప్రత్యేక సభల ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నారు. మరోపక్క సోనియా గాంధీ కూడా వచ్చారు. సోనియా గాంధీ కరీంనగర్ తెలంగాణ ఎందుకు ఇచ్చాం, తెలంగాణకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తెలంగాణ ఇవ్వడానికి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి, తెలంగాణ ఏ పార్టీ సపోర్ట్ చేసింది, ఎవరు చేసిన అనే అంశాలను ప్రజలంగా వివరిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్కరే తానుకు టీఆర్ఎస్ ఎన్ని కష్టాలు పడింది, టీఆర్ఎస్ తెలంగాణ తేవడం కోసం ఏమేమి అంశాలు చేశారు అన్న తాను ఒక్కడే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా వాళ్ళ సొంత నియోజకవర్గం కోసం, వాళ్ళ గెలుపుల కోసం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటు టీడీపీ నుండి చూసినట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు టీడీపీ ఫోరం నాయకులందరూ కూడా నియోజకాలు తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది కేసీఆర్ తప్ప మిగతా నేతలందరూ కూడా ప్రచారంలో అంతగా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. ఆ దిశగా ప్రచారాన్ని కొనసాగించలేకపోతున్నారు. కేసీఆర్ వస్తేనే ప్రజలు ఆ సభలకు వస్తున్నారు. కేసీఆర్ ఒకవేళ ఆ సభకు రాకపోతే ఆ నియోజకవర్గాలు కూడా టీఆర్ఎస్ పార్టీ కొంత ప్రచారంలో వెనకడుగు వేస్తుందని చెప్పాలి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ ఏ జిల్లాలో అయితే పర్యటనలు చేస్తున్నారో ఆ జిల్లాలో ఆయా నియోజకవర్గాలు ఆయా అభ్యర్థులకు మాత్రం పూర్తి స్థాయిలో కొంత ఊరట లభిస్తుంది. ఇటు ఏదైతే కేసీఆర్ ఆయా నియోజకవర్గం వెళ్ళని పరిస్థితి ఉందో ఆ అభ్యర్థులు మాత్రం కొంత డీలా పడుతుందని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ఒక్కరే ప్రచారాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి మనకు కనిపించడంతో ఇది ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు కూడా ఆ దిశగా ముందుకు అడగడం లేదు. హరీష్ రావు ఉంటే హరీష్ రావు ప్రధానంగా ఆయన తన నియోజకవర్గం సిద్దిపేటకు తన గెలుపు కోసం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కేసీఆర్ కోసం ఇటు గజ్వేల్ నుండి మెదక్ జిల్లా నుండి ఎంపీ 3 స్థానాలపైన ఆయనే ప్రధానంగా కాన్స్టిట్యూట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కేటీఆర్ చూసినట్లయితే కేటీఆర్ సిరిసిల్లపైన మొన్నటిదాకా ప్రచారాన్ని కొనసాగించారు. కేసీఆర్ టీఆర్ఎస్